హలో గైస్, వెల్కమ్ టు 3 Monkeys. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ హాట్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాం. ఎక్కడ చూసినా ఇదే టాపిక్, ఎవరు మాట్లాడుకున్నా ఇదే టాపిక్. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు మన టాపిక్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ప్రజెంట్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఎలా ఉందో చూద్దాం. మీ అందరికీ తెలుసు, మన ప్రజెంట్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది 10+2. 10 తర్వాత ఒక బోర్డ్ ఎగ్జామ్, 11 తర్వాత ఒక బోర్డ్ ఎగ్జామ్, 12 తర్వాత ఒక బోర్డ్ ఎగ్జామ్ రాస్తాం. అది మన 10+2 ఎడ్యుకేషన్ పాలసీ. ఈ కరెంట్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది 1986లో రివైజ్ చేసింది. ఆల్మోస్ట్ 34 years. ఇప్పుడు 2020లో రివైజ్ చేశారు. ఈ రివిజన్ 2020 ఎడ్యుకేషన్ పాలసీ అనేది 5+3+3+4 ఇలా ఉంది. అసలు ఈ నెంబర్స్ ఏంటి, వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇలా పెట్టడానికి రీజన్ ఏంటి? ఈ నెంబర్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ 5 నర్సరీ నుంచి 2nd క్లాస్ వరకు, నెక్స్ట్ 3 years. 3rd to 5th క్లాస్, నెక్స్ట్ 3 years. 6th to 8th క్లాస్, నెక్స్ట్ 4 years. 9 to 12th క్లాస్. అసలు ఈ రివిజన్ చేయడానికి రీజన్ ఏంటి, ఎందుకు రివైజ్ చేశారు? సో ఏ రీజన్ లేకుండా గవర్నమెంట్ ఇలాంటి డెసిషన్ తీసుకోదు. అసలు ఇలా రివిజన్ చేయడానికి కారణం ఏంటో మనం చూద్దాం. బేసిక్గా 3 to 6 years ఏజ్లో స్టూడెంట్కి మెంటల్ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా, చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆ ఏజ్లో మనం ఏ విధంగా అయితే గైడ్ చేస్తామో, సో వాడు అంత ఫాస్ట్గా నేర్చుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఆ పర్టికులర్ ఏజ్లో మన స్టూడెంట్ని కరెక్ట్గా గైడ్ చేయగలిగితే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా క్వాలిటీగా చేంజ్ అవుతుంది. సో ఇదే మన గవర్నమెంట్ యొక్క మెయిన్ రీజన్ ఈ ఎడ్యుకేషన్ పాలసీని రివైజ్ చేయడానికి. సరే, ఈ ఎడ్యుకేషన్ పాలసీని రివైజ్ చేశారు. సో ఎగ్జామ్స్ ప్యాటర్న్స్ అనేవి ఎట్లా ఉండబోతున్నాయి, ఇది ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలంటే మన ఈ ఎగ్జామ్ ప్యాటర్న్స్లో కూడా చాలా చేంజెస్ అనేవి రావాలి. ప్రజెంట్ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ ఎగ్జామ్స్ అనేవి మనం ప్రతి సంవత్సరం ఎగ్జామ్ రాస్తూ ఉంటాం. కానీ ఈ పాలసీలో మనం ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఎడ్యుకేషన్ పాలసీలో 3rd క్లాస్, 5th క్లాస్, 8th క్లాస్లో ఎగ్జామ్స్ రాస్తే సరిపోతుంది. అదేవిధంగా 10th and 12th అనేవి ప్రజెంట్ ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా ఆ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ ఎగ్జామ్స్లో కొంత రివిజన్ అయితే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జామ్ ప్యాటర్న్లో కానీ, సిలబస్లో కానీ ఇలా కొన్ని చేంజెస్ అనేవి గవర్నమెంట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మన ఓల్డ్ ఎడ్యుకేషన్ పాలసీలో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది సమ్మేటివ్ టైప్. అంటే సింపుల్, ఒక క్వశ్చన్ ఇస్తారు, మనం దానికి ఆన్సర్ రాస్తూ ఉంటాం. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే స్టూడెంట్ అనేవాడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ని బై హార్ట్ చేసి ఎగ్జామ్స్లో వెళ్ళి రాస్తూ ఉంటాడు. కానీ ఈ ప్రజెంట్ న్యూ పాలసీలో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది టోటల్గా చేంజ్ చేశారు. ఇది ఫార్మేటివ్ టైప్. ఇందులో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే స్టూడెంట్స్ని క్రిటికల్గా థింక్ చేసేటట్టు, అనాలిసిస్ చేసేటట్టు, అదేవిధంగా మోస్ట్లీ బేసిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసే విధంగా ఉంటాయి. సో దీంతో స్టూడెంట్కి కాన్సెప్ట్ మీద చాలా గ్రిప్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మన ఎడ్యుకేషన్ క్వాలిటీని డెవలప్ చేయొచ్చు. అదేవిధంగా 6th క్లాస్లో వొకేషనల్ ఇంటర్న్షిప్ అనేది ప్రతి స్టూడెంట్కి తప్పనిసరిగా చేయాలి అని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దీనికి రీజన్ ఏంటంటే స్టూడెంట్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ అని కనుక ఉన్నట్లయితే సో డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. సో ఎప్పుడైతే వాటి డెవలప్మెంట్ అనేది బాగుందో ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ప్రతి రాష్ట్రంలో 5th క్లాస్ వరకు వాళ్ళ యొక్క కరికులం అనేది తప్పనిసరిగా రీజనల్ లాంగ్వేజ్లో ఉండాలి ప్రతి స్కూల్లో. 5th క్లాస్ తర్వాత ఆప్షనల్ ఇంగ్లీష్లో ఉండొచ్చు. అదేవిధంగా వాళ్ళు కంటిన్యూ అవ్వాలనుకుంటే రీజనల్ లాంగ్వేజ్లో కూడా కంటిన్యూ కావచ్చు. ఏదైతేనే మొత్తానికి ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ అనేది మన ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసే విధంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.